తనిఖీల భరణి సార్ తన ఇన్స్టా అకౌంట్లో నేను రాముని చూడలేదు, కృష్ణుని చూడలేదు, ఆదిశంకరులను చూడలేదు, అలాగే వివేకానందుని చూడలేను కూడా. కానీ ఇన్ని అంశాలతో ఉన్న మోదీ గారిని నేను చూశాను అని చాలా సంతోషంగా రాశాడు. నాకు కూడా చదివితే చాలా బాగా అనిపించింది. సో అలాగే కింద కమెంట్స్ చదివాను. అయితే అందులో ఒకడు రాశాడు, ఏమని రాశాడు అని అంటే, మనుషులను దేవుళ్ళతో పోల్చే వ్యక్తి మూర్ఖుడు అని రాశాడు. సో నేనేం చెప్తా అనంటే, ఒక వ్యక్తి మనిషిగా మనం పుట్టాం కదా, ఈ ఈ ఒక వ్యక్తి తనకి ఉన్నంతలో ఒక 10 మందికి సహాయం చేయగలిగాడు అని అంటే, ఆ 10 మంది దృష్టిలో ఇతను దేవుడు. ఓకే, అది చాలా జనరల్గా అర్థం చేసుకోవాల్సిన విషయము. మరి మీరు ఎంతటి నీచమైన వ్యక్తో మరి మీకు ఇదే అర్థం కాలేదు. సారీ, మీ మైండ్ సెట్కు నేను చాలా బాధపడుతున్నా. మీరు కొంచెం బియాండ్గా ఆలోచించే వ్యక్తి కావాలని కూడా నేను కోరుకుంటున్నా. ఐ హోప్ ఇప్పటి నుంచి అన్నా మీరు మంచిగా ఆలోచిస్తారు అని అనుకుంటున్నా. ఎట్ ద సేమ్ టైం మోదీ సార్కి తన స్వార్థంగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకుంది? ఆయనకు తన స్వార్థం కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన దేశం కోసం ఆలోచిస్తున్నాడు. గోల్డ్ కొనొద్దన్నా, ఫ్యూయల్ కొనొద్దన్నా, ఆయిల్ తగ్గించండి అన్న, ఇవన్నీ కూడా అతను కంట్రీలోని ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాడు. ఓకే, ఆయన 141 కోట్ల మంది ప్రజల బాగుని ఆయన కోరుకుంటున్నాడు. వారి కోసమని పని చేస్తున్నాడు. సో నా దృష్టిలో, చాలామంది దృష్టిలో ఆయన దేవుడే. అండ్ కమెంట్